నాకు క్యాన్సర్ రాదు, వచ్చే అవకాశం లేదు అనేవాళ్ళు రీల్ చూడక్కర్లేదు. మిగిలిన వాళ్ళు చూడండి. క్యాన్సర్ కేసులు ఎంతంటే అంత పెరుగుతున్నాయి. ప్రాథమిక దశలోనే ముందే కనిపెట్టేస్తే అసలు భయపడాల్సిన పని లేదండి. చక్కటి ట్రీట్మెంట్ ఉంది, చక్కటి మందులు వచ్చేసినాయి, గవర్నమెంట్ ఫ్రీగా టెస్టులు చేస్తోంది, ట్రీట్మెంట్ కూడా చేస్తోంది. అంటే ఎక్కడ, ఎప్పుడు, ఏంటి అంటారు కదా, ఆ విషయాలే చెప్తున్నాను. కాకపోతే వాడుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపోతుందా? ఈ సమాచారం షేర్ చేయాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉన్నాయి కదండి, వాళ్ళకి షేర్ చేయండి. మగవాళ్ళు ఏం తక్కువేం కాదు, గుర్తుంచుకోండి. మందు తాగేవాళ్ళు లైట్గా పెగ్గు తీసుకున్నా కానీ, అప్పుడప్పుడు మందు తీసుకున్నా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. కానీ కొంతమంది నమ్మట్లేదు. నమ్మేవాళ్ళు ఫాలో అవ్వండి. ఇక సిగరెట్ కొట్టేవాళ్ళు, పొగాకు అడ్డదిడ్డంగా నవిలేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికంటే ముఖ్యంగా జంక్ ఫుడ్ తినేవాళ్ళు అండి. వీళ్ళకంటే ముఖ్యంగా స్వీట్స్, కోలాలు, కూల్ డ్రింకులు తినేవాళ్ళండి. వీళ్ళకంటే ముఖ్యంగా ఏ వర్కౌట్ లేకుండా బిర్యానీలు, చికెన్లు, మటన్లు తినేసి కూర్చుంటారు చూడండి. వీళ్ళకి గుర్తుంచుకోండి, ఈ కేటగిరీస్కి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా. మహిళల్లో దురదృష్టం ఏంటంటే, ఇక పర్సనల్ హైజీన్ కానీ ఇంకోటి కానీ గర్భాశయ ద్వారా కేసులు, రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉంటున్నాయి. మగవాళ్ళల్లో ఇక చెప్పక్కర్లేదు, నోటి దగ్గర నుంచి చాలా కేసులు వచ్చేసినాయి. అసలు విషయానికి వచ్చేస్తున్నాడండి. నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఎన్సిడిసిడి సర్వే జరుగుతోంది. ఫోర్త్ రౌండ్, ఎన్సిడిసిడి ఫోర్త్ రౌండ్ సర్వే జరుగుతోంది. మీ ఇంటికి వస్తున్నారు, మీ ఏఎన్ఎం గారు అందుబాటులో ఉండండి, చేయించుకోండి. మీ ఏఎన్ఎం గారు ఒకవేళ రాకపోతే, దొరకపోతే ఫోన్ చేయండి, వస్తారు. ఎవరినైనా అడగండి, సచివాలయంలో నెంబర్ ఇస్తారు, చేయించుకోండి దయచేసి. నాకు రాదులే అనుకున్నారా, ఇంక తర్వాత దేవుడు కూడా కాపాడలేడు మనల్ని. సో చేసుకున్న తర్వాత ఏ మాత్రం వాళ్ళకి తెలుస్తాయండి. చిన్న లక్షణాలు ఉంటే ముందే తెలిసిపోతే ఆ తర్వాత పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా యూనిట్ ఉంది, డాక్టర్లు ఉన్నారు, ట్రైన్డ్ ఉన్నారు. ఒక మాదిరి ఒక రేంజ్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు చేసేస్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? కేసులు బయటపడుతున్నాయండి, బాగా వస్తున్నాయండి. ఒకప్పుడు ఎయిడ్స్ వగైరా అవే చూసాం, కానీ క్యాన్సరు మహమ్మారి చాప కింద నీరులాగా వచ్చేస్తోంది. సో దయచేసి చేయండి. అలాగే మీ దగ్గరలో హాస్పిటల్ ఉంది, లేకపోతే సబ్ సెంటర్ ఉంది. ఈ మధ్య MLHPలు అని చెప్పి వాళ్ళని పెట్టారు. వీళ్ళందరూ కూడా అంటే ఆరోగ్య శాఖ సిబ్బంది ఎవరు తెలిస్తే వాళ్ళని కనుక్కోండి, హాస్పిటల్లో కనుక్కోండి. ముందైతే స్క్రీనింగ్ చేయించేసుకోండి. ఫ్రీ స్క్రీనింగ్ జరుగుతోంది ఈ NCD-CD 4 సర్వేలో. స్క్రీనింగ్ చేయించేసుకున్న తర్వాత అప్పుడు హాయిగా ఉండండి, చక్కగా ఉండండి. ఇగో ఇందాక చెప్పాను కదా, ఆ తప్పులు చేయకుండా ఉండండి. కానీ ఆ లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు మాత్రం అందరూ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. నేను కూడా చేయించేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సమాచార లోపం కనబడుతుందని షేర్ చేస్తున్నాను. మీరు కూడా షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి.